శబరిమల ఆన్లైన్ దర్శనం టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ దర్శనం టికెట్స్ అనేది ఏ విధంగా బుక్ చేసుకోవాలో మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అదేవిధంగా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసేసి ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోనండి. ఓకే, చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే స్వాములే ఈ టికెట్ అనేది బుక్ చేసుకోవాలా, సివిల్గా వెళ్ళే వాళ్ళు కూడా బుక్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు బుక్ చేసుకోవచ్చు అండి. స్వాములనే కాదు, సివిల్గా వెళ్ళే వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా బుక్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. బిలో 5 years 5 సంవత్సరాల లోపు వాళ్ళకైతే బుకింగ్ అవసరం లేదు. 5 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కంపల్సరీ బుక్ చేసుకోవాలన్నమాట. మీకు ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, మనం లేట్ చేయకుండా వీడియోకి అనేది వెళ్ళిపోదాం. మీకు ఈ సైట్ లింక్ వచ్చేసేసి కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు డాష్బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు సైట్లోకి ఈ విధంగా రాగానే ఇక్కడ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. వన్స్ దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారో వాళ్ళ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ చేసేసేసి మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ మొబైల్ నెంబర్, ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా ఇక్కడ మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు మీ స్టేటు, అదేవిధంగా మీ డిస్టిక్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ పక్కన మీకు పిన్ కోడ్ అడుగుతుంది. మీ పిన్ కోడ్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు సెలెక్ట్ ఫోటో ఐడి టైప్ దగ్గర మీ ఆధార్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఆధార్ అనేది సెలెక్ట్ చేసుకొని మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. మీ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు కింద వచ్చేసేసి ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోమని మీకు నచ్చిన పాస్వర్డ్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోండి. పక్కన కూడా సేమ్ మీకు కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర సేమ్ పాస్వర్డ్ ఇచ్చేసేసి ఇక్కడ టిక్ బాక్స్ ఉంది కదా, ఈ టిక్ బాక్స్ మీద అనేది క్లిక్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, ఈ సబ్మిట్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీ మొబైల్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది మీరు అక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. వన్స్ అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ డాష్బోర్డ్లోకి వచ్చేస్తే మీ మొబైల్ నెంబరు మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డాష్బోర్డ్లో కానీ లాగిన్ అనేది అవ్వడం జరుగుతుంది. వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు వర్చువల్ క్యూ అని చెప్పేస్తుంది కదా, ఈ వర్చువల్ క్యూ మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. వన్స్ దాని మీద క్లిక్ చేయగల మాకు డాష్బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సెలెక్ట్ డేట్ దగ్గర మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఇక్కడ మీకు బుకింగ్ స్లాట్స్ అనేది ఈ విధంగా గ్రీన్ కలర్లో చూపించడం జరుగుతుంది. రెడ్ కలర్ అంటే అయిపోయినాయి అనమాట. గ్రీన్ కలర్లో ఉంటే మీకు బుక్ చేసుకోవడానికి వేకెన్సీ ఉన్నట్టు. మీకు జనవరి 10 దాకా అయితే మీకు టికెట్స్ అయితే ఓపెన్లో అయితే పెట్టడం జరిగింది. మీరు ఏదైతే డేట్లో వెళ్ళాలనుకుంటున్నారో ఆ డేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేను ఎగ్జాంపుల్ మీకు ఒక డేట్ అయితే మీకు సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను. నేను ఎగ్జాంపుల్ వచ్చేసేసి ఈ డేట్ అయితే మీకు సెలెక్ట్ చేసుకుంటున్నాను. వన్స్ దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసేసి ఇక్కడ సెలెక్ట్ రూట్ అని చెప్పేసి అవుతుంది. ఈ రూట్ దగ్గర ఏంటంటే మనం పమ్మ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది కాలినడకన వెళ్తారు కదా, అలాంటి వాళ్ళు వేరే సెలెక్ట్ చేసుకోవాలి. మనం పమ్మ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మన టైమింగ్స్, మీరు ఏ టైమింగ్లో అయితే మీరు దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ టైమింగ్ అనేది ఇక్కడ మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టైమింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెల్ఫ్ అదర్స్ అని అడుగుతుంది. మీరు ఒక్కరు బుక్ చేసుకోవాలంటే సెల్ఫ్ పెట్టుకోవాలి, లేదు మీతో పాటు ఇంకా ఎక్స్ట్రా కూడా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మీరు అదర్స్ మీద క్లిక్ చేసుకుంటుంది. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు యాడ్ టెలిగ్రామ్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు సేమ్ డీటెయిల్స్, మీ నేము, మీ ఫస్ట్ నేము, మీ లాస్ట్ నేమ్ అడుగుతుంది. తర్వాత ఇక్కడ మీ జెండర్ అడుగుతుంది. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. తర్వాత ఇక్కడ ఫోటో ఐడి టైప్ దగ్గర మీ ఆధార్ అడుగుతుంది అనమాట. ఆధార్ సెలెక్ట్ చేసుకుని మీ ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చేసిన తర్వాత ఈ రెండు అవసరం లేదు, లాంగ్వేజ్ అవసరం లేదనమాట. ఇక్కడ మీకు రెడ్ బాక్స్లో ఏదైతే ఉన్నాయో అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ స్టేటు, మీ డిస్టిక్ ఇచ్చేసేసి ఇక్కడ టిక్ బాక్స్ ఉంది కదా, ఈ టిక్ బాక్స్ మీద క్లిక్ అనేది ఇచ్చినట్లయితే మీకు ఇక్కడ మీ ఫోటో అడుగుతుంది. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది బిలో 1 MB లోపు అయితే మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు యాడ్ అని చెప్పేస్తుంది కదా, ఈ యాడ్ మీద అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. నేను డీటెయిల్స్ అని ఫిల్ చేసేసి మీకు యాడ్ చేసి అయితే చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ అయితే చూసుకోండి. ఓకేనా, మనం యాడ్ మీద అయితే క్లిక్ చేస్తాను. వన్స్ యాడ్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అనేది యాడ్ అనేది అవుతుంది అనమాట. తర్వాత మీరు ఎక్స్ట్రా ఇంకోళ్ళని యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మళ్ళీ యాడ్ టెలిగ్రామ్ చెప్పేస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీరు ఇంకొక వాళ్ళని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ మీరు 5 మెంబర్స్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎస్ అని అడుగుతుంది, నో మీద క్లిక్ చేసుకోండి. నో మీద క్లిక్ చేసేసి యాడ్ టు విష్ లిస్ట్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ప్రొసీడ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఈ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. వన్స్ ఆ ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి అనేది తీసుకెళ్తుంది అనమాట. మేము నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ చూడొచ్చు, మీకు ఇక్కడ ఛార్జెస్ కూడా చూసుకోవచ్చు. 0 ఛార్జెస్ అనమాట. మనం రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగానే మనం అనేది టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. మనం ఎటువంటి ఛార్జెస్ ఉండవు. ఇక్కడ ప్రొసీడ్ ఉంది కదా, ఈ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేసుకోవచ్చు. వన్స్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఈ విధంగా పాపప్ రావడం జరుగుతుంది. ఓకే చేసేయండి. ఇక్కడ మీకు చూసినట్టయితే టికెట్ బుకింగ్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. మనకి డౌన్లోడ్ ఆప్షన్ కూడా చూపిస్తుంది అనమాట. మీకు మళ్ళీ ఎలా డాష్బోర్డ్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు ప్రొఫైల్ ఉంది కదా, ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మీకు ఈ డౌన్లోడ్ ఆప్షన్లోకి అనేది తీసుకెళ్తాం జరుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పేస్తుంది కదా, ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసినట్లయితే మీకు టికెట్ అనేది ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది మీకు అర్థమైంది కదా. ఓకేనా అండి.